తెలుసుకుంటాము. అప్పుడు వారితో భక్తులు వారితో సమంగానే ఉంటారు అంటున్నారు. ఇంకా ఎక్కువగా గూడా ఉంటారు అంటున్నారు. అంటే అంత శక్తి ఇస్తారు భగవంతుడు భక్తులకు కూడా అని చెప్తున్నారు. కానీ గుణముల్లో కొంచెం తేడా కలిగి ఉంటారు అని చెప్తున్నారు. అది తక్కువ పరిమాణంలో కలిగింది. ఎప్పుడు దాకా ఈ కృష్ణ చైతన్యం లేనంత వరకు ఒక స్థితి ప్రతి వారిది అట్లానే ఉంటది అని చెప్పి. శ్వేతాసుత్రోపనిషత్ చెప్పినట్లుగా ఏకో దేవ సర్వ జీవేషు గూఢః నేను ఒక్కడినే కానీ పరమాత్మగా ప్రతి ఒక్క దాంట్లో నిగూఢమై ఉన్నాను అని చెప్తున్నారు. అంటే ప్రతి హృది తిష్ఠతి అర్జున చెప్పారు భగవంతుడు. సో ప్రతి ఒక్క హృదయంలో అంటే ప్రతి జీవిలోనూ ఉన్నాను. అలాగే అచర వాటిల్లో కూడా నేనున్నాను చెప్తున్నారు. ప్రతి దాంట్లోనూ ఆయనే శక్తి రూపంలో ప్రతి దాంట్లోనూ ఉన్నారు అని చెప్తున్నారు. అట్లనే విష్ణు పురాణంలో కూడా ఇంకా ఏం చెప్తున్నారు? ఏకదేశ స్థితస్యాగ్నేర్ జ్యోత్స్న అంటే జ్యోతి ఏకదేశ ఒక దగ్గర ఉండి స్థితంగా ఉండి ఆ యొక్క జ్యోతి నుంచి ఎట్లయితే వెలుతురు ప్రకాశము చుట్టూ అంతా విస్తరించి ఉంటదో విస్తారిణి యథా ఎట్లయితే అలా ఉంటదో అలాగే పరస్య బ్రహ్మణ శక్తిస్తత్ ఏతద్ అఖిలం జగత్ అలాగే భగవానుడు కూడా ఆయన యొక్క ఇంటిలో ఆయన యొక్క ధామంలో ఉన్నా కూడా తన శక్తి చేత ప్రతి చోట వ్యాపించి ఉన్నారు, సమస్తం వ్యాపించి ఉన్నారు అని కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే ప్రతి దానికి బీజ ప్రదాత ఆయనే అన్న దానికి ఇట్లా రకరకాల పురాణాలలో ఉపనిషత్తులో కూడా ఇట్లా చెప్పారు. కాబట్టి అవన్నిటి నుంచి కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ ఏం తీసుకోవాలి, కన్క్లూషన్కి ఏం రావాలి? భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు నేనే బీజ ప్రదాతను అని కృష్ణుడే చెప్తున్నారు. వేరే ఎవరు కూడా నేను బీజ ప్రదాతని నా పూజ ఇప్పుడు రాముడుగా వచ్చిన అవతారముగా వచ్చారు. భగవంతుడు అవతారి మిగతా అందరూ కూడా అవతారాలే. రాముల వారుగా వచ్చారు కానీ వారు ఎప్పుడు నేను దేవుణ్ణి ఫలానా అని చెప్పలేదు. భగవంతుడు నా పూజా సేవ చెయ్యండి నేను ఫలానా అని చెప్పలేదు. కానీ ఇక్కడ భగవంతుడు ప్రతి దగ్గర చెప్తున్నారు. గీతల్లో అర్జున్ని మార్జం చేసుకొని మనకి ప్రతిసారి చెప్తున్నారు నేనే అహం అహం అని. సో అందుకనే ఈ ఉపనిషత్తులన్నిట్లో కూడా ఇట్లా ఉంటారు దేవుడు అని లేకపోతే పరమాత్మ ఇట్లా ఉంటారు ఫలానా చెప్తున్నారు. మనకి అయ్యి ఇక్కడ కోట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నారు అని అంటే మనకి తీసుకెళ్తున్నారు గురువు గారు. చూడండి వీటన్నిట్లో ఇలా ఉంది కాబట్టి వాటిల్లో పేరు రాయలేదు కానీ ఇవన్నీ కూడా నేనేనని ఎవరు చెప్తున్నారు? కన్నయ్య చెప్తున్నారు. కాబట్టి కన్నయ్యే దేవాది దేవుడు. ఈ విషయం నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి అనుమానం ఉంటది. శివజీ ఎందుకు కాకూడదు, లేదా దుర్గా ఎందుకు కాకూడదు, లేదా రాముల వారు ఎందుకు కాకూడదు, ఫలానా ఎందుకు కాకూడదు అని చెప్పి అందరికీ చాలా అనుమానాలు. భగవంతుణ్ణే దేవాది దేవుడు అని అంటున్నాము అంటే ఇవన్నిటి నుంచి కూడా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సారీ క్షమించాలి కొంచెం. సో భగవంతుడు దేవాది దేవుడు కన్నయ్యేనని ఇన్ని చోట్ల విపులంగా వివరించి చెప్పినప్పుడు భగవంతుడు ఇక్కడ స్వయంగా చెప్తున్నారు అని చెప్పటానికి ఈ స్వామీజీ గారు ప్రతిదీ కూడా రాశారు. అందుకని మనం చదవాల్సి వస్తుంది అని. సో జీవి యందలి విచక్షణ జ్ఞాన శక్తి కూడా కృష్ణ భగవాను వల్లనే కలుగుచున్నవి మరియు మానవేందలి ధైర్యము ఏదైతే శ్రేష్టమైనవి ఉన్నాయో అట్లానే ఏవైనా ఒక జీవిలో ఏ జీవి అయినా అది లేకపోతే అచరమైనా కూడా దేంట్లో అయినా ఏదైనా శ్రేష్టమైంది ఫలానాది అయితే అది భగవంతుడే అని చెప్తున్నారు. శ్రేష్టమైన బుద్ధి, నియంత్రణ శక్తి, కంట్రోలింగ్ పవర్ కూడా నాకు చాలా కంట్రోల్ చేసుకోగలను అని అనుకుంటారు. నేను వాటిని అదుపులో ఉంచగలను.
ఆ అదుపు చేసే శక్తి కూడా భగవంతుడి నుంచే వస్తది అంటున్నారు. యజమాని స్వభావము కృష్ణ భగవానుడే. అంటే కొంతమంది ఈ యజమానిత్వంని అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా! అది కూడా భగవంతుడి నుంచే వస్తుంది. ఎందుకంటే ఆయన యజమాని సర్వులకు. సో అది కూడా వారి నుంచే మనకి వచ్చింది అంటున్నారు. ఇంకను తాపసుల తపోశక్తి మరియు తన యొక్క ముఖ తేజం కూడా కృష్ణ భగవానుడే. నిన్న చెప్పుకున్నాము తపం చేసే వారికి శక్తి కూడా భగవంతుడి నుంచే వచ్చిద్దని. మరి వారి యొక్క తేజస్సు కూడా భగవానుడే అని చెప్తున్నారు. సో 11వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అనువాదం. ఓ భరత శ్రేష్ఠుడా, బలవంతుల యందు కామ రాగములు లేని బలమును నేను, మరియు శాస్త్ర సమ్మతమైన కామ సంభోగంను నేనే. రజవాసి కృష్ణ బలరామ స్వామిజీ వారి భాష్యం. జీవులు భౌతిక వాంఛలు తీరనిచో వారి కామాతురత ఉద్ధృతమగును. అట్టి రకముల వాంఛలు పెరిగినప్పుడు కామము ప్రకోపింపబడును. కామవాంఛా పరిపూర్తిని కలిగించు విషయములు అందించబడినప్పుడు అవి ఇంకనూ ఉద్ధృతమగును. కావున కామమును నిగ్రహించుట చాలా కష్టము. కామవాంఛలు ఎప్పుడూ తృప్తి పడవు. కాబట్టి కామవాంఛలు తృప్తి పరచబడనిచో మానవుడు ఒత్తిడికి లోనవును. కామము కొద్దిగా తీర్చబడినప్పుడు మనసు కొద్దిగా సంతోషపడవచ్చును, కానీ తృప్తి చెందదు. ఎట్లనగా కామము కూడా పెరిగినది. అట్టి మతి విభ్రమం నుండి విడవడి శాశ్వతానందం పొందుటకు మానవుడు అజ్ఞానము భావోద్రేకములు తప్పనిసరిగా తొలగించుకొని కృష్ణ చైతన్యమును పొందవలను. కామమును ఇంద్రియ ప్రేరేపణలను నిగ్రహించు శక్తి కృష్ణ భగవానుని అనుగ్రహం వలన కలుగును. చ అను పదము ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గుట అనున్నది కృష్ణుని వలనే కలుగునని, ప్రపంచం నుండి విడవడవలనని తీవ్రమగు కోరిక కూడా ఆయన నుండే ఉద్భవించునని వక్కానించుచున్నది. కావున అనియంత్రిత కామ వ్యవహారముల యందు వర్తించు లౌకికులు కృష్ణ భగవానుని అనుగ్రహమునకు పాత్రులు కాలేకపోవచున్నారు. వేద శాస్త్రములకు వ్యతిరేకము కాని కామము అంగీకరించబడినది. కారణం అది కృష్ణ చైతన్యంలో నుండి శిశువులను పుట్టించుటకు ఉపయోగింపబడును కాబట్టి. అట్లు కాక వైదిక సిద్ధాంతములకు వ్యతిరేకమైన కామ జీవితము కృష్ణ భగవానునికి ప్రాతినిధ్యం వహించదు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? బలవంతుల యందు కామము రాగము అంటే ఎప్పుడైతే ఈ భౌతిక లాలస ఎక్కువ అవుతుందో, మనము ఇది 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాము అక్కడ? జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామ కామాత్ క్రోధాభిజాయతే చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము అక్కడ? విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే వాటి యందు ఆసక్తి, భౌతిక విషయాల గురించి ఆలోచన ఎక్కువ అయితే వాటి గురించి ఆసక్తి ఎక్కువ అవుతుంది. ఆసక్తి వలన కామం ఉద్భవిస్తుందని, తర్వాత అదే కామం తీరకపోతే క్రోధం కూడా వస్తుందని చెప్పుకున్నాం. అలాగే మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో అప్పుడు కూడా చెప్పుకున్నాము, క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి. అది కూడా చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? కోపం వలన మోహం వస్తుంది, మోహం వలన స్మృతి భ్రాంతి కలుగుతుంది, దాని మూలాన బుద్ధి నశిస్తుంది, బుద్ధి నాశనం అయితే మానవుడు పతితుడు అవుతాడు అని చెప్పుకున్నాము. మరి ఇవన్నీ మీకు గుర్తు ఉంచుకోవాలి. ఇవన్నీ రిలేటెడ్ అంటే అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు అని అంటే, అప్పుడు ఒక సందర్భంలో వేరే డిఫరెంట్ వర్డ్స్ తో చెప్పారు, ఇక్కడ వేరే వర్డ్స్ తో చెప్తున్నారు. కానీ ఇవన్నీ లింక్ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ కామము భౌతిక వాంఛ, ఈ 2 రకాల కామాల గురించి చెప్తున్నారు. కామము అంటే సెక్స్ అని ఇది కాదు. కామం అంటే దేని మీదైనా అతి కోరిక, అది తీరకపోతే కోపము క్రోధము వస్తుంది. పలానా చెప్పుకున్నాం కదా, మోహం కలుగుతుంది, స్మృతి భ్రాంతి కలుగుతుంది, అంటే మరుపు కూడా వస్తుంది, దాని మూలాన బుద్ధి నాశనం అవుతుంది, తర్వాత మనిషి పతనం అవుతాడు. మరి ఈ అన్నిటి నుంచి దూరం అవ్వాలంటే ఏమి చెయ్యాలి?
భగవంతుడుని శరణాగతి పొందాలి, కృష్ణ చైతన్యంలో ఉండాలి అని చెప్పుకున్నాం మనం. అప్పుడు శాంతి వస్తుంది మనిషికి. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహణ, మనసు నిగ్రహణ ఉండి భగవంతుడు శరణాగతి అవుతామో అతడే స్థితప్రజ్ఞుడు అవుతాడు అని చెప్పుకున్నాము. అతనికే అసలు శాంతి కూడా వస్తుందని చెప్పుకున్నాము. సో ఇక్కడ భగవంతుడు దాని గురించి చెప్తూ ఇంకొకటి కూడా చెప్తున్నారు, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అలాగే శాస్త్ర విహితమైన కామము కామముని భగవంతుడు మెచ్చుతారు గాని కామము అంటే విరుద్ధమైనది మాత్రం భగవంతుడు ఎప్పుడు మెచ్చరు అంటున్నారు. ఇక్కడ చెప్తున్నారు ఈ స్త్రీ పురుష సంగమం దాని గురించి కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే అది శాస్త్రాలకి అనుగుణంగా ఉందో అంటే లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ లా కాకుండా, అంటే కుక్కలు పిల్లులు లాగా కాకుండా మనిషి తన యొక్క లిమిట్స్ లో ఎప్పుడైతే చేస్తాడో, ఇది కూడా ఎప్పుడు చేస్తారు, వెనకటి రోజుల్లో ఎలా ఉండేది అని అంటున్నారు అంటే ఈ వేదాల్లో పలానా ఒక పుత్రుడు కలగాలి, వంశం అభివృద్ధి కలగాలి అనే ఇదితోనే ఎవరైనా కూడా సంగమం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎట్లా అంటే అదొక కోరిక, అదొక అవసరము, అదే ఒక వాంఛ. అంటే ఇట్లాంటి ఇదిలో స్త్రీ పురుష సంగమం జరుగుతుంది. కానీ వెనక వైదిక పద్ధతిలో ఏం చెప్పారు అనంటే వంశ అభివృద్ధి కోసము, ఆ వంశాన్ని నిలబెట్టడం కోసము అప్పుడు మాత్రమే సంగమం, స్త్రీ పురుష సంగమం చేసేవారు. బిడ్డలు పుట్టినాక తర్వాత వారు సరైన శాస్త్ర పద్ధతిలో వారు అయితే ఆ యొక్క పుట్టిన బిడ్డకి చిన్నప్పటి నుంచి కూడా మంచి గుణాలు నేర్పటము, అంటే తల్లిదండ్రిని చూసే బిడ్డలు సహజంగా ఆ గుణాలు కూడా అవలంబించుకుంటారు. వారు శాస్త్ర సమ్మతమైన పనులు చేస్తూ ఉంటారు తల్లిదండ్రి. సో బిడ్డలు కూడా అయ్యి నేర్చుకుంటారు. అప్పుడు వారు కూడా భగవంతుడి గురించి తెలుస్తుంది. వారు కూడా శాస్త్ర విహితమైన పనులే చేస్తారు కానీ విరోధమైన పనులు చెయ్యరు. ఇటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేసే ఈ సంగమము భగవంతుడు, ఆ యొక్క సంగమం కూడా భగవంతుడు అని చెప్తున్నారు. కానీ విరుద్ధమైనది చేసే సంగమము కూడా నేను కాదు అని భగవంతుడు చెప్తున్నారు. అంటే బిడ్డల్ని కనాలన్నా కూడా ఏం చెప్తున్నారు అంటే శాస్త్రాధారితంగానే కనాలి, అంటే వంశ అభివృద్ధి కలగటం కోసము చెయ్యాలి తప్పితే ఇతరత్ర మోహం మాయలో ఉండి చెయ్యకూడదు అని కూడా చెప్తున్నారు. సరే, నెక్స్ట్ శ్లోకము. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామశ్చాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి. అనువాదం: సర్వ విధ ప్రాణులు అవి సాత్వికమైనప్పటికీ, రాజసికమైనప్పటికీ లేదా తామసికమైనప్పటికీ నిశ్చయంగా నా నుండియే ఉద్భవించినవని తెలుసుకో. అయినప్పటికీ నేను వాని యందు లేదు, కానీ అవి నా యందు ఉన్నవి. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామి వారి భాష్యం. భౌతిక ప్రకృతి యావత్తు త్రిగుణములకు సత్వ రజో తమో గుణముల నియంత్రణ కాధీనమై పని చేయుచున్నవి. జీవులన్నీయు పూర్వ కర్మల వలన ఈ త్రిగుణములందే కొట్టుమిట్టాడుచున్నవి. సత్వగుణంలో ఉన్నవారు తమ ఇంద్రియంను నిగ్రహింపగలిగి ప్రశాంతంగా ఉండగలుగుచున్నారు. రజోగుణంలో ఉన్నవారు గర్విష్ఠులై ఉద్రేకపూరితులై ఉందురు. మరియు తామసికులు శోక మోహములకు లోనగుచున్నారు. సర్వము కృష్ణ భగవాను నుంచే సృజించబడినప్పటికీ ఆయన మాత్రం దేని యందు చిక్కుపడడు. వేరు మాటల్లో చెప్పవలనన్నా గడియారం తయారు చేయువాడు గడియారం తయారు చేసిన తర్వాత అది పనిచేయడు యందు తాను ఏ విధంగా సంబంధం కలిగి ఉండడో అదే విధంగా కృష్ణ భగవానుడు త్రిగుణాత్మక భౌతిక ప్రకృతిచే నియంత్రింపబడడు. ఇక్కడ చూడండి, బాగా చెప్తున్నారు. చాలా మందికి అప్పుడు అనుమానం వస్తుంది. సో 3 గుణాలు ఆయనే అని అంటున్నారు, ఆయన నుంచే వచ్చినాయి అని అంటున్నారు. సత్వరజో తమో గుణాలు అన్ని నా నుండే వచ్చాయి అంటున్నారు. మరి ఇంకా ఎందుకు భగవంతుడు ఇంకా పైన ఉండమని చెప్తున్నారు, ఫలానా చేయమంటున్నారు అంటే చెప్తున్నారు, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా ఈ అన్ని క్రియేట్ చేశారు భగవంతుడు, అన్ని సృష్టి చేశారు. కానీ వాటి యందు ఆయన చిక్కుకోరు. కానీ అంటే చిక్కుకోరంటే మనం భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంటాం కానీ భగవంతుడు మన కంట్రోల్లో ఉండరు అని చెప్తున్నారు. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, ఒక వాచ్
తయారు చేసేవాడికి ఆ వాచ్ గురించిన జ్ఞానం అంతా అతనే తయారు చేసినాడు కాబట్టి అతనికి ఆ జ్ఞానం అంతా ఉంటది. కానీ ఆ వాచ్ పని చేస్తూ ఉన్నప్పుడు ఈ మనిషి ఎళ్లి దాంట్లో ఉండి పని చేయిచ్చట్లేదు గదా! అది వాచ్ తయారు చేసాడు. అక్కడ పెట్టాడు. ఆ వాచ్ దానంతగా అది ఇక టైం చూయిస్తూ ఉంటది. కానీ దాని గురించి ఈయనకి నాలెడ్జ్ ఉంది. ఎవరైతే తయారు చేసారో ఆయనకి జ్ఞానం ఉంది. కానీ ఈయన దాని లోపలికి వెళ్లి దానిని ఆడియటం, చేయటం చెయ్యట్లా. అలానే ఆ వాచ్‌కి కూడా ఈ భగవంతుడి గురించిన జ్ఞానం అంటే ఎవరైతే తయారు చేసారో ఆ వ్యక్తి గురించి గూడా జ్ఞానం అంతా ఉండదు అని చెప్తున్నారు. అలానే మనకి ఈ గుణాలు లోపల ఉన్న వారికి భగవంతుడి జ్ఞానము లేదు అని చెప్తున్నారు. సత్వగుణం అందుకనే గదా! మనకి అర్జునుడికి చెప్తారు గదా! ఇది గూడా రెండో అధ్యాయంలో మనం చదువుకున్నాము. త్రైగుణీయ విషయ వేద నిస్త్రైగుణో భవార్జున అని జెప్తారు. నిర్ద్వందో నిత్య సత్వస్తో జెప్తారు. అంటే నిత్య సత్వస్తో చెప్పారు. అంటే ఈ వేదాలు ఈ త్రిగుణాలకే ఉన్నయి. నువ్వు ఈ త్రిగుణాల కంటే గూడా ఇంకా పైన ఉండాలి అని చెప్తున్నారు. పైగా నిర్ద్వంద్వో అంటే ద్వంద్వ మొహాలకి, అవమానాలకి అన్ని దూరంగా ఉంటూ ఏం జెప్పారు? నిత్య సత్వస్తో జెప్పారు. అంటే శుద్ధ సత్వగుణంలో ఉండమని జెప్పారు. ఎందుకు? ఈ ఈ ఎక్కడ సత్వగుణంలో ఉన్నవాడు స్వర్గాన్ని దాకా ఎళ్ళగలడు. మళ్ళీ తిరిగి వస్తాడు. ఈ రజోగుణం వాళ్ళకి ఏంటి అనంటే ఆళ్ళు గర్విష్ఠులుగా అయ్యుంటారు. పైగా ఉద్రేకపూరితులై ఉంటారు అంటున్నారు. ఇక తామసికులైతే అసలిక మోహంలోనే ఉంటారు. వారసలు భగవంతుడు ఉన్నారని, వారి పూజా సేవ చెయ్యాలని, లేకపోతే అసలు మనం ఈ జన్మమరణ చక్రం నుంచి బయట పడాలన్న ఆలోచన గూడా ఉండదు అంటున్నారు. మనం ఏ ఏ గుణాల్లో ఉన్నామో ఇక్కడ భగవంతుడు చెప్పిన ప్రతీదీ ఎవరికి వారము అనుకుంటే, మనం ఏ స్థితిలో ఉన్నాం మనకే అర్థమవుతది. అప్పుడు దానికి మరి ఏమి చెయ్యాలి అన్న అది గూడా భగవంతుడే ఇచ్చారు. కాబట్టి దాని నుంచి మనం బయటపడే మార్గం ఏంటో గూడా చెప్పినప్పుడు, అది తీసుకొని చెయ్యాలి. లేకపోతే ఇంకా మనం అవివేకులుగానే ఉంటూ ఉంటాము అన్నమాట. సరే. 13వ శ్లోకము. టైం ఎంతయింది? ఇదొక్కటి 13 ఒకటి చెప్పుకున్నాము చిన్నది. त्रिभिर्गुणमैर्भावैर्येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति మామేభ్యః పరమవ్యయం. అనువాదం. త్రిగుణములచే మోహింపబడిన సమస్త జగత్తు నేను త్రిగుణాతీతుడనని అవ్యయుడనని ఎరుగజాలదు. రాజవాస్ కృష్ణ బలరామ స్వామి వారి భాష్యం. ఈ ప్రపంచమందు దేవాది దేవుని శ్రేష్టత్వమును సర్వాధిపత్యమును జనులు ఏల తెలుసుకొనలేకున్నారు అని ఆశ్చర్యం కలగవచ్చును. దానికి కారణం జీవులు త్రిగుణములచే నియంత్రింపబడుట అని కృష్ణ భగవానుడిచ్చట సమాధానం ఇచ్చుచున్నాడు. భగవానుడు గుణాతీతుడు మరియు వాటితో సంబంధం లేనివాడు. జీవులు ప్రకృతి గుణములకు లోబడి ఇండుటచే ఎల్లప్పుడూ మోహం చెందుచునే ఉండి వారి బుద్ధి తప్పుదారి పట్టును. అజ్ఞానమందున్నంత కాలం వారు భగవానుని దివ్య స్వరూపమును ధ్యానించలేరు. త్రిగుణములకు లోబడి ఇండుట చేత జీవులన్నీయు ఇంద్రియ సంబంధమై ఇంద్రియ భోగము లక్ష్యంగా గల భౌతిక కార్యకలాపములందు కొట్టుమిట్టాడుతూ ఇందురు. ఈ కారణం చేతనే కొన్ని సమయములందు దేవతలు కూడా కృష్ణ భగవానుడు శ్రేయోభిలాషి అని సర్వజీవులకు మూలమని గ్రహింపరు. ఏ విధముగా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడో మాయాతీతుడో జ్ఞానపూర్ణుడో భక్తులు మాత్రమే తెలుసుకొనగలరు. ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు? ఈ త్రిగుణాల్లో మోహింపబడిన సమస్త జగత్తు నేను త్రిగుణాతీతుడునని అవ్యయుడునని ఎరగజాలరు. ఎందుకు జనాలు తెలుసుకోలేకుండా ఉన్నారు అని అది కూడా భగవంతుడు చెప్తున్నారు. ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నారు అని అంటే కూడా త్రిగుణాలకి లోనై ఉంటున్నారు ప్రతి వారు. అందుకనే వారు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? ఈయన త్రిగుణాతీతుడు కాబట్టి భగవంతుడు మనము త్రిగుణాతీతులు అయితే అప్పుడు భగవంతుడు ఏ స్టేజ్ లో ఉన్నారో మనకు అర్థమవుతారు. మన పైన ఫ్లోర్ లో ఒక మనిషి ఉన్నారు. మన కింద ఫ్లోర్ లో 5 ఫ్లోర్లు ఉన్నాయి. 5వ ఫ్లోర్ లో భగవంతుడు ఉన్నారు. మనం 4 ఫ్లోర్లే ఎతుకుతూ ఉంటే భగవంతుడు ఎలా కనిపిస్తారు? 5వ ఫ్లోర్ లోకి వెళ్తే కదా అక్కడ ఉన్న మనిషి కనిపించేది. అందుకే మనం కూడా త్రిగుణాతీతులు అవ్వితే గాని భగవంతుడిని చేరుకోలేము.
అవి ఎలా చేరుకోవాలి ఏంటి అవన్నీ కూడా ముందు ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో ఎవరు ఎవరు అట్లా దానికి ఉండట్లేదు, ఎవరు అవ్వగలుగుతున్నారు, ఇవన్నీ కూడా ఇంకా ముందు ముందు అన్ని చెప్తారు. సో ఇక్కడ స్వామీజీ గారి భాష్యంలో కూడా అదే చెప్తున్నారు. దానికి కారణం ఎందుకు, జీవులు త్రిగుణములచే నియంత్రింపబడుట అని కృష్ణ అంటే మనం ఎవరికి ఏ హాని చెయ్యట్లేదు, అన్ని దాన ధర్మాలు చేస్తున్నాం, యజ్ఞాగాదులు చేస్తున్నాము, ఫలానా ఫలానా చేస్తున్నాం, అయినా మనకి ఇంకా త్రిగుణాల్లోనే ఎందుకు ఉంటున్నాము అని అంటే, ఎప్పటి వరకైతే కృష్ణ భగవానుడు దేవాదేవుడని తెలుసుకోకుండా ఉంటామో, ఎప్పుడు వరకైతే వారి యొక్క శరణు పొందకుండా ఉంటామో, ఎప్పుడు వరకైతే మనము ఆ యొక్క మార్గంలో స్థిరంగా లేకుండా ఉంటామో, ఎప్పుడు వరకైతే ఈ భౌతిక వాంఛలయంట పరిగెడుతూ ఉంటామో, త్రిగుణాతీతులు అవ్వటం కష్టం. కాబట్టి అన్ని కూడా తగ్గించుకోవాలి, అవసరమైనంత వరకే ఉంచుకోవాలి. ఎక్స్ట్రా కోసము సంపాదన చెయ్యటము, లాలస పడటము, ప్రతిదీ కూడా మనల్ని ఈ త్రిగుణాల్లోనే ఉంచిద్ది. మనం ఎంత దాన ధర్మం చేసినా, ఎంత పూజా సేవ చేసినా సత్వగుణంలోనే ఉంటాము. సత్వగుణం అంటే స్వర్గం దాకే వెళ్తాం. మళ్ళీ క్షీణే పుణ్యే విశంతి మత్స్యలోకం, మళ్ళీ మత్స్యలోకమైన భూమి మీదకి రావాల్సిందే, మళ్ళీ జన్మన్న చక్రంలో పడాల్సిందే. కాబట్టి మనము ఎవరము ఈ అంత వారికి సేవ చేయటానికి? ఫలానా భగవంతుడికి సేవ చేస్తే ప్రతి వారికి సేవ చేసినట్టు దానిని మార్చి ఈ రామకృష్ణ పరమహంస ఈ టైంలో మాధవ సేవే మానవ సేవను తీసేసి మానవ సేవే మాధవ సేవ అని మార్చి రాసేశారు. అర్థమవుతుందా? మాధవ సేవే మానవ సేవ. మాధవుడికి సేవ చేస్తే ఆయన కదా సృష్టికర్త, ఆయన టైంకి వర్షాలు కురిపియాలి, ఆయన టైంకి ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి, ఆయన కదా అన్ని చేసేది. మానవులకి సేవ చేస్తే భగవంతుడికి చేసినట్టే అని అంటే ఇది తప్పు, ఇది లేదు. దీన్ని ఇలా మార్చారు. కాబట్టి ఇతరులకి సేవ చెయ్యకూడదా అంటే చెయ్యొచ్చు, కానీ ఏదైనా కూడా భగవంతుడి తర్వాతే అనేది మాత్రం మనం ఎరిగి ఉండాలి. అంటే భగవంతుడి సేవ చేస్తూ ఇతరులకి సేవ చెయ్యొచ్చు, అంటే భగవంతుడి కైంకర్యానికి అన్ని ఉపయోగిస్తూ అయ్యి ఇతరులకి పంచటం చేయటం చేయాలి. కానీ ముందు ఇతరులకి చేస్తే అప్పుడు భగవంతుడు సంతోషిస్తారు. ఇలా లేదు, భాగవతం శాస్త్రంలో కూడా ఎక్కడ లేదు, మార్చి చెప్పారు అని చెప్పి చాలా సార్లు స్వామీజీ గారు చెప్తూ ఉన్నారు. చాలా మంది కూడా క్వశ్చన్స్ వేస్తారు, ఎందుకు ఫలానా చెయ్యొచ్చు కదా, డబ్బులు ఎందుకు, దండగా, ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయి. వాటన్నిటికి కూడా ఇదే అన్నమాట ఆన్సర్. ఏంటి అంటే సృష్టిలో మనం ఏమి చేసి రాలేదు, ఆయన శాంతం అయితే, ఆయన సంతోషపడితే యావత్ సృష్టిని ఆయన ఒక కన్ను సైగలో మొత్తాన్ని ఆదుకోగల శక్తి ఆయనకి ఉంది, భగవంతుడికి. కాబట్టి మనం మూర్ఖంగా మనం ఏదో ఇది చేద్దాము అని కాదు, భగవంతుడికి చెయ్యాలి. తర్వాత బీద బిక్కి వారికి అవి ఉన్న వాటిని ఆయనకి నివేదన చేయటం, అవి ప్రసాదంగా ఇవ్వటము వలన అప్పుడు చెయ్యొచ్చు. ఇది అన్నమాట. సో ఇవాళ 13th వరకు చెప్పి క్లోజ్ చేశాను. ఇవాళ ఫ్రైడే కదా, ఇక్కడ ఇంకా స్వామీజీ గారు రాసింది ఇంకా ఎక్కువ చెప్పుకోవాలంటే, ఎందుకు ఇలా ఉన్నారు అంటే వారి జీవులు ప్రకృతి గుణములకు లోబడి ఉండుటచే ఎల్లప్పుడూ మోహం చెందుచునే ఉండి వారి బుద్ధి తప్పుదారు పట్టును. అజ్ఞానం ఉన్నంత కాలం వారు భగవానుని దివ్య స్వరూపమును ధ్యానించలేరు. త్రిగుణములకు లోబడి ఉండుట చేత జీవులన్నీయు ఇంద్రియ సంబంధమై ఇంద్రియ భోగము లక్ష్యంగా గల భౌతిక కార్యకలాపములందు కొట్టుమిట్ట పడుతూ ఉంటారు. ఈ త్రిగుణాల్లో ఉన్న వారందరూ కూడా ఈ ఇంద్రియాల దీనికి ఇంద్రియాలకు సంబంధించిన వాటి మీదే లక్ష్యము గల వారిలాగా సర్వజీవులకు మూలమని గ్రహింపరు. ఈ బ్రహ్మ కూడా కనుక్కోలేకపోయారు కదా భగవంతుడు. ఆయన ఏంటి భగవంతుడు అంటున్నారు, గోపబాలుల యొక్క ఎంగిలి ఫలానా తింటున్నారు అని చెప్పి ఆయన కూడా ఇదైపోయి బ్రహ్మ వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడో దాస్తే భగవంతుడు ఏం చేశారు, చిరునవ్వు నవ్వి మళ్ళీ మొత్తాన్ని సృష్టి ఆయనే చేసుకొని యథావిధిగా చేస్తూ ఉంటే ఆ బ్రహ్మ ఇటు తిరిగే లోపల సంవత్సరం కాలం గడిచింది. సంవత్సరం మొత్తం కూడా చక్కగా
ఆ దూడలు ఫలానా పిల్లలు అందరూ భగవంతుడిలో నుంచే అవతారాలు తీసుకొని భగవంతుడు అన్ని చేస్తూ ఉన్నారు. బ్రహ్మ అప్పుడు చాలా సిగ్గు చెంది వస్తారు. అప్పుడు బ్రహ్మ సంహిత కూడా రాశారు అని. సో దే మనమే కాదు, వారు కూడా ఒక్కొక్కసారి భగవంతుడు ఈయన అని చెప్పి ఇంద్రుడు కూడా అట్లనే చేశాడు కదా. వర్షం కురిపించాడు, భయంకరమైన వాన గోవర్ధన ఎత్తారు భగవంతుడు. సో వారు కూడా తికమకం అయిపోతూ ఉంటారు. అయితే మనం ఎంతటి వారు. కానీ మనకి ఇక్కడ ఒక చాలా హైయెస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఏంటి అంటే మానవులుగా ఉన్నప్పుడే మనం భగవంతుని చేరగల అవకాశం మెండుగా ఉంది అని చెప్తున్నారు. ఈ స్వర్గంలో పలానా చోట బ్రహ్మలోకంలో కూడా మాయలో ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే అవి కూడా అక్కడ కూడా చెయ్యకపోతే వాళ్ళు బ్రహ్మలోకం వెళ్ళినా కూడా అక్కడ కూడా వారు సరిగ్గా భగవంతుడి ధ్యానం లేకపోతే వారు కూడా పడిపోవచ్చు చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఈ భూమండలంకి ఇక్కడికే రావాల్సిందే, పృథ్వీ మీదకి అని చెప్తున్నారు. కానీ పృథ్వీ మీద ఉన్న వారికి చాలా అవకాశాలు ఉన్నాయి భగవద్ధామం వెళ్ళటానికి అని చెప్తున్నారు. అందుకనే దేవీ దేవతలు ఇతరత్ర అందరూ మిగతా యుగాల వాళ్ళు కూడా అన్నారంట, ఈ కలియుగంలో వారికి ఇంకా చాలా శ్రేయస్కరం, ఆ ఉట్టి నామం చెప్తేనే వెళ్ళిపోతారా, మేమైతే తపస్సులు చేయాలా అన్నారంట సత్యయుగం వాళ్ళు. తర్వాత త్రేతాయుగం వాళ్ళు అన్నారంట, మేము యజ్ఞాగాదులా బొమ్మ ఇవన్నీ ఇంత కష్టం చేయాల్సి వస్తుంది. ద్వాపరయుగం వాళ్ళు అన్నారంట, మేము పూజలు సేవలు చెయ్యాలా, మాకు ఇంత కష్టమా అని. ఏంటి కలియుగంలో ఈ యొక్క నామజపం చేస్తేనే వారికి ఎంత అవకాశం ఇస్తున్నారు, మేము కూడా కలియుగంలో పుడితే పోయిద్ది అని వాళ్ళందరూ కూడా అన్నారంట. అప్పుడు చెప్పారంట వ్యాసమహర్షి, అరే బాబు కలియుగంలో మనుషులు నామం తీసుకోవటానికి కూడా చాలా బద్ధకస్తులు, వాళ్ళు నామం కూడా తీసుకోర్రా, అంత పాపము ఉంటది వారికి, చాలా కష్టం అని చెప్తున్నారు. అంటే ప్రతి యుగానికి మనుషులు ఎలా ఉన్నారో వారి యొక్క దాన్ని బట్టి వారి యొక్క పూజా సేవ చేసే విధానం కూడా మార్చారు అని చెప్తున్నారు. కాబట్టి ఎంత తేలిగ్గా నామం తీసుకోవచ్చు. పలకండి పలకండి కృష్ణ నామము, మీరు పలకమంటే పలకరేమి కృష్ణ నామము. సో ఎవ్రీ వన్ అందరూ కూడా ఎందుకు పలకమంటే కూడా ఎందుకు పలకరు అని చెప్పి స్వామీజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఎప్పుడు మన నాలుక మీద కృష్ణ నామము నాట్యం చేస్తూ ఉండాలి, ఆ స్థితిలో ఉండాలి మనము. ప్రతి పని ఏది చేస్తున్నా కూడా దానిని పని చేస్తూ ఉండాలి, లోపల ధ్యానం భగవంతుడి మీద ఉండాలి అని చెప్తున్నారు. సో అందరూ ట్రై చేయండి. సో ఇవాళ అపర ఏకాదశి అందరూ ఉన్నారు అని అనుకుంటున్నాను. సో ఇవాళ మీ రోజు, ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి ఏమన్నా ఉంటే అడగవచ్చు అమ్మా. హరే కృష్ణ మాట్లాడు. దండోత్ప్రణం. రాధే రాధమ్మ. గీతం మాట్లాడు. ఒక్క నిమిషము, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరిగినప్పుడు నేను చెప్పాలి. దండవత్ ప్రణామము ఎప్పుడు ఆడవాళ్ళము చెప్పకూడదు, స్త్రీలు ఎప్పుడు దండవత్ ప్రణామం చెప్పకూడదు. దండవత్ ప్రణామం అంటే దండం అంటే కర్ర, కర్ర ఎట్లయితే పడిపోయిద్దో అలా పడిపోయి నమస్కారం చెయ్యటము అని అర్థము. ఆ యొక్క స్త్రీలు భూమి మీద బారుగా పడుకొని నమస్కారం చేయకూడదు, ఎప్పుడు మోకాళ్ళతోనూ చెయ్యాలి. అంటే ఈ పొట్టది కింద నేలకి తగలకూడదు, మన శాస్త్రాలు అలా రాసినాయి. కాబట్టి మనం ఎవరికి కూడా దండవత్ ప్రణామం చెప్పకూడదు, నమస్కారం చెప్తాము జనరల్ గా. గురువు గారికి కూడా నమస్కారం స్వామీజీ అని చెప్పాలి. అంటే దండవత్ ప్రణామం ఎప్పుడు చెప్పకూడదు, ఆడవాళ్ళు. మగవాళ్ళు చెప్పాలి. హరే కృష్ణ మాతాజీ. జపంలో రుచి రావాలంటే టెక్నిక్స్ చెప్పండి మాతాజీ. జపము ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలకి ఏ చేసినా ఏ పని చేసినా మనకి ఇష్టమైన పని చేస్తే దాంట్లో ఎంత ఇన్వాల్వ్ అవుతాము, ఎంత ఇష్టపడతాము, అంటే కష్టంగా కాకుండా ఇష్టంగా, అది ఎంత అవర్స్ అయినా అవ్వనివ్వండి. సరే ఒకరికి ఒక ముచ్చట్లు పెట్టడం ఇష్టం అయితే వాళ్ళు 2-3 అవర్స్ ముచ్చట్లు పెట్టడం, సినిమాలు చూసే వాళ్ళైతే 2-3 అవర్స్ సినిమా చూస్తారు. అదే జపం అనేసరికి కూడా అంతే ఇష్టంగా కావాలి అంటే ఏమైనా టెక్నిక్స్ చెప్పండి మాతాజీ జపం గురించి. నిజంగా చెప్పాలి అని అంటే అమ్మా, ఇది ఒక సుకృతి మహిమ. నామ రుచి రావాలి అంటే ఒక సుకృతం ఉండాలి. ఎందుకు మనం చెప్పుకున్నాం కదా 6వ అధ్యాయంలో,
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా. వాళ్ళు అవలీలగా వారు ఇంతకు ముందు చేసి ఉండటం మూలాన వాళ్ళకి స్వతహాగానే భగవంతుడి గురించి తెలిసిన వెంటనే ఇష్టంగా జపం చేస్తారు, ఇష్టంగా వ్రత ఉపవాసాలు చేస్తారు, ఇష్టంగా పాటలు పాడేస్తారు. అన్ని వారికి గుర్తుండిపోతాయి. పలానా వారు చేస్తారు సుకృతం మూలాన అని మనం చెప్పుకున్నాం. పూర్వ అభ్యాసం చేసి వచ్చారు, వారికి అలా వస్తుంది. కానీ భగవంతుడు ఇంకొకటి కూడా చెప్పారు, మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో నేను మీ యొక్క ప్రయత్నాన్ని చూసి మీ కర్మను కూడా నేను తొలగిస్తాను చెప్తున్నారు. అంటే మన యొక్క చెడు కర్మ మూలాన భగవంతుడి మీద మనసు నిగ్రహణ చేయలేకపోతూ ఉంటే మనం కాని పరిపరి విధాల తప్పిస్తూ ఆయన కోసము అయినా మనసు పోతున్నా మనం లాక్కొచ్చి చేస్తూ ఉంటే తప్పకుండా మన యొక్క చెడు కర్మ ఉండి మనల్ని భగవంతుడికి మనకి మధ్య దూరం పెంచుతుంటే ఆ కర్మని నేను తొలగిస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి మనము నిత్యం భగవంతుడి మీద ఆరాధన, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంటే మన మనసు లగ్నం అవ్వకపోయినా మనం చెప్తున్నాం సాంకేత్యం పరిహాస్యం వాస్తవం హేళనమేవా వైకుంఠ నామగ్రహణం అశేషాది. కాబట్టి ట్రిక్స్ ఇవి లేదు, ట్రిక్స్ పని చెయ్యవు స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికంలో. ఓన్లీ థింగ్ నీ ప్రాక్టీస్. భగవంతుడు కూడా చెప్పారు కదా, అభ్యాస యోగేన కౌంటయ్య, నిజమే నువ్వు చెప్పేది అసంశయం మహాబాహు, కానీ అభ్యాసం చేయాలి. అట్లానే మనం ఎవరికి వాళ్ళ ట్రిక్స్ చెప్పడం కాదు, నమ్మకంతో విశ్వాసంతో చేస్తూ ఉండాలి. ఒక రోజు అది మనకి రుచి ఇస్తుంది. మనం అది లేకుండా ఉండదు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మేము 16 మాలలు చేసేసినాక ఆ జపమాల పక్కన పెట్టేసేసి మేము వేరే ఏదన్నా పనికి ఎట్లా వెళ్తూ ఉన్నా ఆ చేతిలో జపమాల ఉండదు, కానీ ఆ నోరు ఆపదు. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 అంటే ఆ జీవి లోపల ఆత్మ జీర్ణం చేసుకొని అది అంటూనే ఉంటది. సో అటువంటి పరిస్థితికి ఫస్ట్ రావాలి. తర్వాత మెల్లగా భగవంతుడి మీద మనం చేస్తున్న పనులను బట్టి, ఇప్పుడు పిల్లల మీద ప్రేమ ఎట్లా కలుగుతుంది? వారికి మనం సేవ చేస్తూ ఉంటాము, వారికి మన స్తనపానం చేస్తుంటాం, వారికి మలమూత్రాలన్నీ క్లీన్ చేస్తూ ఉంటాము, సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి మన పిల్లల మీద ప్రేమ వస్తుంది. ఇతర పిల్లల మీద మనకి ఎందుకు అంత ప్రేమ ఉంటుందా? వాళ్ళ మీద ఎందుకు ఉండలేదు? వారికి సేవ చెయ్యట్లేదు మనం, అందుకే వాళ్ళు కూడా పిల్లలేగా, వాళ్ళ తల్లిదండ్రులు అన్ని చేయించుకుంటున్నారు. మనకి వాళ్ళ మీద ఎందుకు కలగట్లా? వాళ్ళకి మనం సేవ చెయ్యట్లా. వీరు ఎవరైతే మన మీద ఆధారపడి ఉన్నారని మనకు తెలుసు, మనం పొట్టలో నుంచి వచ్చారు కాబట్టి అందుకు కాదు ప్రేమ, మనం నిత్యం సేవ చేస్తూ ఉన్నాము, దగ్గరగా ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రేమ. అంటే ఇది కూడా లౌకిక ప్రేమే, భౌతిక ప్రేమే, అసలు ఈ ప్రేమ కాదు, కానీ ఉంటుంది. అట్లా నీకు ఎప్పుడు భగవంతుడి నామం రుచిస్తుంది, ఎప్పుడు భగవంతుడి మీద శ్రద్ధ కలిగింది? ఎప్పుడైతే తన్ ధన్ మన్ బుద్ధి అయినా కానీ ఉపయోగించి భగవంతుడి సేవ. అందుకనే భక్తి అంటే సేవ 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 అని పలు మార్లు చెప్పేది. ఎందుకంటే సేవ చెయ్యాలి, ఏ విధంగా అయినా మనం ఏ విధంగా చేయగలమో ఆలోచన చేసి ఆ విధంగా. అందుకనే ఇప్పుడు మన గుడి దగ్గర ఉంటే వెళ్ళి అక్కడ ఊడటం, శుభ్రం చేయటం, పూలమాలలు కట్టటం, ఫలానా అక్కడ ఏ సేవ ఉంటాయి చెయ్యటం. అలాగే ధనం, మనం ఎక్కడో ఉన్నాం దూరం, మనం రాలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. సో ఇక్కడ భగవంతుడి ఉత్సవాలు జరుగుతాయి, సో భగవంతుడికి వస్త్రాలంకరణ జరిగిద్ది కాబట్టి ఆ వస్త్రాలకి ధనం ఇవ్వటము, ఆ పూలు రోజు తీసుకొస్తూ ఉంటారు, ఆ పూలకి ధనం ఇవ్వటం, చాలా ఖర్చులు ఉంటాయి భగవంతుడికి. సో హే గోవింద, నేను వచ్చి స్వయంగా చేయలేకపోతున్నా, కనీసం ఈ ధనం స్వీకరించి అన్ని చెయ్యండి. ఫలానా ఇస్తే మేనేజ్మెంట్ అలా అవన్నీ తెప్పిస్తారు, చేస్తారు, ఫలానా జరుగుతూ ఉంటాయి. లేకపోతే నీ మనసును భగవంతుడికి అర్పణ చేయటం, ఇది చాలా కష్టమైన విషయం మనసుని. ఎందుకంటే పరిపరి విధాల పరిగెడుతూనే ఉంది. అయినా కూడా గురువు చెప్పిన యొక్క నియమ నిష్టలు అన్ని పాటిస్తూ ఆ యొక్క వ్రత ఉపవాసాలు చేస్తూ ఉన్నప్పుడు అది మనసు పెడుతుంది. అలా కాకపోతే నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు ఎట్లా ఇంకొక నలుగురికి ఏమన్నా భగవంతుడి గురించి చెప్పగలవా? లేకపోతే ఈ యొక్క గురువు గారు పలానా పుస్తకాలు పలానా చేస్తున్నారు, ఆ పుస్తకాలు ఏమన్నా కరెక్షన్ చెయ్యాలి, పలానా చెయ్యాలి, దేనికైనా నేను వినియోగపడతానా అని ఆలోచన చేసి గురువు గారు ఏ యొక్క విధంగా మనకి సేవ చెప్తే ఆ సేవ చెయ్యటం మూలాన భగవంతుడి మీద మనకి ప్రేమ కలుగుతుంది. ఇది ట్రిక్.
సో హరే అది కృష్ణ ఇప్పుడు మాతాజీ. మీ పేరేంటి? నా పేరు గీత మాతాజీ. నేను ఒక 8-9 మంత్స్ నుంచి నేను వింటుంటాను అన్ని. ఇస్కాన్ డివోటీస్ ఉపన్యాసాలు అందరివి వింటుంటాను. హ్మ్. అట్లా నేను కూడా 4 నియమాలు పాటిస్తూ వెళ్తుంటాను అబిడ్స్ ఇస్కాన్‌కి. ఓకే అమ్మా. జపం చేసుకుంటుంటాను. 16 మాలలు చేయగలను. అప్పుడప్పుడు డిస్ట్రాక్షన్ ఉన్న ఒక గురువు కావాలి. ఆ గురు యొక్క మార్గంలోనే మనము కరెక్ట్ అవ్వగలం. అంటే డివోటీస్ తోని సాంగత్యంలో ఉండటం కూడా ఒక మంచి అవకాశం కదా మాతాజీ. సత్సంగం సత్సాంగత్యం. అందుకనే ట్రై చేస్తున్నాం మాతాజీ. సాధు సాంగత్యం దొరకదు తొందరగా. సో సత్సాంగత్యం ఉండాలి. అదే మాతాజీ. అదే ట్రై చేస్తున్నాను. 4 నియమాలు ఓకే. నాన్ వెజ్ అంతా ఓకే మాతాజీ. ఉల్లిపాయ, టీ 2 ఉన్నాయి మాతాజీ. ఓకే. అయితే మీరు 4 లేరు, 3 ఉన్నారు. అదే మాతాజీ. అది కూడా చిన్నప్పటి నుంచి టీ అలవాటు అవ్వడం వల్ల కొంచెం టైం మా పడుతుంది మా అనిపిస్తుంది. వాళ్ళలో చాలా మంది అట్లా అలవాటు ఉన్న వారు ఉన్నారు. వారు కూడా చాలా ఫస్ట్ లో కష్టపడ్డారు. కానీ వారు మెల్లమెల్లగా ఇదే మరి భగవంతుడి మీద ప్రేమ ఎలా కలుగుతుంది, ఎలా నామం మీద రుచి కలుగుతుంది అంటే నీ బిడ్డకి ఏదైతే ఇష్టం లేదో అది నువ్వు చేస్తావా? చెయ్యవు కదా. అదే అలా అదే కదా. భగవంతుడికి ఇష్టం లేనిది నువ్వు చేస్తే ఎలా నామం మీద రుచి వస్తుంది? అందుకని వారికి ఇష్టం లేనిది మనం వదిలేసుకోవాలి. ఆ టైంలో మీకు తాగాలనిపించినప్పుడు కొంచెం వేడి నీళ్లు తాగాలి. ఆ వేడి నీళ్లు తాగితే మా వాళ్ళు చాలా మంది ఫస్ట్ లో అలానే చేసి మొత్తం మార్చేసుకున్నారు. అందరు మానేశారు. అది అందుకే గురువు అనుగ్రహం ఉండాలి. అండ్ సత్సాంగత్యంలో ఉండి అందరు ఏం చేస్తున్నారో తెలుసుకొని నేను కూడా వాటి నుంచి దూరంగా అవ్వగలగాలి. నిజంగా భగవంతుడు నేను పొందాలి అని అనుకున్నప్పుడు అది వెనక మరి వెళ్ళి ఋషులు మునులు అడవుల్లో తపస్సులు చేశారు. కష్టం అని మనం అడవుల్లో కాదు, ఇది ఇక్కడ గృహస్థులుగా ఉంటూనే ఇయే తపస్సులు మరి మనకి. అందుకని ట్రై చేయాలి గట్టిగా. అదొకటే మాతాజీ. అంతే. అదొకటే అడగాలనుకున్నాను. నేను ఒక 3-4 క్లాసెస్ నుంచి వింటున్నాను మాతాజీ. అర్చన నా ఫ్రెండ్. తన ద్వారా నేనెప్పుడు ఏ డివోటీస్‌వి విన్నా అర్చనకు ఫార్వర్డ్ చేసేదాన్ని. అర్చన ఉండి ఇట్లా నేను దీంట్లో చేరాననేసి నా నంబర్ యాడ్ చేసింది. వింటుంటాను. టీవీ అవి చూడను. ఎక్కడైనా ఏమున్నా కృష్ణకి సంబంధించిన అన్ని వీడియోస్ వినడం ఇంతే. ఇదే నా టైం మొత్తం. వింటుంటాను. ట్రై చేస్తున్నాను మాతాజీ. ఇవన్నీ మానేయాలి, ఫుల్ టైం ఉండాలి అని. మరి ఒక గురువుని స్వీకరణ చేయలేదా మీరు? ఇంకా చేయలేదు మాతాజీ. నేను వినడం వరకు, గుడికి వెళ్ళడం వరకు కంటిమాల ఒక 1 లైన్ కంటిమాల వేసుకున్నా ఏంటంటే నాకొక ఇది ఉండాలి. అంటే నాది నాకు గుర్తొస్తూ ఉండాలనేసి ఇంకా వెళ్ళలేదు అక్కడి వరకు. మీ ఆశీర్వచనం. మా ఆశీర్వచనం కాదు. నేను ఒకటి చెప్తాను మీరేమనుకోకపోతే. మీరు ఇంకా ఉల్లిపాయ, వెల్లుల్లి ఈ కాఫీ, టీలు తాగుతుంటే మీకు దోషం తగలకుండా ఉండటానికి చెప్తున్నా ఇది. మీరు కంఠమాల తీసేసేయండి. ఎందుకు అంటే కంఠమాల ఎవరు ధరించాలి అని అంటే ఎవరైతే ఈ 4 పాటిస్తున్నారో వారే ధరించాలి. ఈ 4 పిల్లర్స్ భక్తి మార్గంలో శ్రేష్టంగా ఉండటానికి. సో ఎవరైతే ఈ ఉల్లిపాయ తింటున్నారో ఈ తినకూడని వస్తువులు తింటున్నట్టే కదా, టీ కాఫీలు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క కంఠమాల వారు వేసుకోకూడదు. ఈ మధ్య ఇస్కాన్ వాళ్ళు అన్ని భ్రష్టు పట్టించేశారు. అంటే ఐఎమ్ నాట్ అగైనెస్ట్ కృష్ణ ఆర్ గురు, బట్ వాళ్ళు మార్పు చేసేసారు, అన్ని కమర్షియలైజ్ చేసేసారు. లైక్ పీపుల్ ని అట్రాక్ట్ చేయటమే వాళ్ళ పద్ధతి అయిపోయింది. సో ఇది పెట్టేసుకోవచ్చు పర్లేదు మీరు అని అంటే నో వే. ఎక్కడ శాస్త్రంలో లేదు. ఇది ఖచ్చితంగా చెప్పారు. ఎప్పుడు తీసుకోవాలి కంఠమాల అంటే నువ్వు నిక్కచ్చిగా తింటలేదు పలానా థింగ్స్ అన్ని ఏవైతే చేయకూడదన్నారో అవన్నీ చెయ్యట్లేదు, అప్పుడే కంఠమాల ధారణకి మనకి అర్హత.
అర్హత లేకుండా చేస్తే అపరాధం పాలవుతాం. అపరాధాలని తొలగించటం చాలా కష్టం. పాపాలు చేస్తే తొలగించుకోవటానికి, ప్రక్షాళన చేసుకోవడానికి మార్గాలున్నాయి. అపరాధాలకి మార్గాలు లేవు. గురు నింద, భగవంతుడు చేయకూడని శాస్త్ర వ్యతిరేకమి చేసేవి ఇవన్నీ అపరాధాలు. అందుకని మీరు అపరాధ పాలవటం నాకు ఇష్టం లేదు. మీరు కూడా భగవంతుడి దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టే మీకు ఈ విషయం చెప్తున్నా. మాతాజీ, మనము గురువు నుంచి దీక్ష తీసుకుంటే ఎట్లా మాతాజీ? అది ఎలాగా? గురువు నుంచి దీక్ష తీసుకోవాలంటే దానికి తగ్గట్టు అర్హత ముందు మనం సంపాదించుకోవాలి కదా. ఓకే సో మాతాజీ. ఆ సంపాదించుకున్నప్పుడు తర్వాతే గురువు మిమ్మల్ని పరిశీలన చేస్తారు, పరీక్ష పెడతారు. మీరు కూడా చూడాలి ఎవరు గురువు, ఎవరు పెడితే వారు గురువు కాదు. ఇప్పుడు నేను గురువు కాదు, దీక్ష ఇచ్చే గురువు కాదు. నేను శిక్షా గురువు. శిక్షణనే ఇవ్వగలను. దీక్ష ఇచ్చే సామర్థ్యం నాకు లేదు. బాగా వాక్చాతుర్యం ఉండి అన్ని మాట్లాడగలిగారు కాబట్టి వారు గురువు కాదు. గురువు అంటే అందుకని గురు నిర్ణయ దీపిక అని స్వామీజీ గారు రాశారు ఒక అద్భుతమైన పుస్తకం. ఎవరికి గురువు అయ్యే అర్హత ఉంది, ఎవరు దీక్ష ఇచ్చే అర్హత ఉంది, అవన్నీ కూడా రాశారు విపులంగా. మీరు ఆ పుస్తకం తెప్పించుకోండి, ఒక్కసారి చదవండి, మీకు అర్థమవుతుంది. మీరు ఇంకా వెరీ గుడ్, ఇంకా దీక్ష తీసుకోలేదు, ఇస్కాన్ వైపు వెళ్తున్నారు, కానీ అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు మన సంస్థలో. వారు అంటే భాగవతం చదువుకున్న వారికి గురువు గారి యొక్క శ్రేష్టత అర్థం అవుతుంది. నేనేనా ఇప్పుడు చెప్తే వీరు వారి గురు భజన చేసుకుంటున్నారు అని మీరు ఫీల్ అవ్వచ్చు. సో నేను ఒక వీడియో విన్నాను మాతాజీ, కృష్ణ బలరాము ప్రభుజీది ఒక వీడియో. అంటే అది సెరమనీ నంబూర్లో అవుతున్నట్టుంది. కొంచెం చూసాను నేను, బాగుంది. మీరు వివరంగా చూడండి. అండ్ గురువు ఉండటం కూడా ఎంత ఇంపార్టెంట్. లైఫ్ గురువు జీవించి ఉండాలి ఒక గురువు. ఎందుకు ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్లు అడగగలుగుతున్నారు, నేను మీకు సమాధానాలు ఇవ్వగలుగుతున్నాను. గురువు అలా ఉండాలి. అంతేగాని ఓన్లీ త్రీ బుక్స్, ఓన్లీ త్రూ విగ్రహము, నో. విగ్రహం ద్వారా గురువు అలానే ఓన్లీ త్రూ బుక్స్ కాదు. ఒక్కసారి మన గురువు లభ్యమైనాక ఆ తర్వాత ఆ గురువు గారు విగ్రహం ద్వారా మాట్లాడొచ్చు, లేకపోతే పుస్తకాల ద్వారా మాట్లాడొచ్చు, ఏ విధంగా అన్న మాట్లాడొచ్చు. అంతేగాని మీరు అసలు గురువు యొక్క టచ్ లేకుండా, గురువు యొక్క స్పర్శ లేకుండా మనము గురు దీక్ష తీసుకున్నాము అర్హత లేదు. ఈ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఏంటి ప్రభుపాదులు వారి పేరున దీక్షలు ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఇది స్వామీజీ గారు వివరంగా రాశారు, మీరు చూడండి ఒకసారి. అలానే ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు అయితే వాళ్ళేంటి జీబీసీ లీడర్స్, వాళ్ళకి అర్హత ఇవ్వలేదు అసలు ప్రభుపాల్ వారు. వారే స్వయంగా వారు వెళ్ళిపోయినాక ప్రభుపాల్ వారు వారంతగా ఒక సొసైటీ జీబీసీ అని స్థాపన చేసి వారే దీక్షలు ఇస్తున్నారు. ఎవరు దీక్ష ఇచ్చే అర్హత అని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. శ్రోత్రియ బ్రాహ్మణ అయి ఉండాలి అని, అంటే జన్మతః బ్రాహ్మణుడు అయి ఉండాలి, తర్వాత విద్యుడు అయి ఉండాలి, అంటే జంజం వేసుకొని ఉండాలి, తర్వాత అన్ని కూడా చదివి ఉండాలి, పండితుడు అయి ఉండాలి అని చెప్తున్నారు. అది కూడా ఇతరుల కోరకై ఉండాలి. ఆ తర్వాతనే వారికి ఒక గురువయ్యే లక్షణం ఉంది. లక్షణమే మళ్ళీ అసలు గురువు అవ్వాలంటే చాలా ఉన్నాయి ఈ స్టేజెస్. అటువంటి గురువు నిత్యం భగవంతుడి కోసమే చేస్తున్నారా ప్రతిది అనేది కూడా చూడాలి. ఈ ఇస్కాన్ నేను చాలా సార్లు చూశాను, ఈవెన్ జయపతాక గారిని చూశాను చాలా సార్లు. ఏంటి అంటే ఆయన ట్రావెలింగ్ అప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తూ ఉంటారు. నోవే. ఒకసారి సన్యాసం తీసుకున్నాక, నువ్వు కాషాయ వస్త్రం ధరించినాక నోవే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. కాషాయ వస్త్రం ఎలా తీసేస్తావు అంటే ఆడంబరం. అది కాషాయ వస్త్రం, దానికి ఒక విలువ ఉంది. సనాతన ధర్మంలో కాషాయ రంగుకు ఒక విలువ ఉంది. నువ్వు ఎలా చేస్తావు? పైపెచ్చి నువ్వు పుట్టింది బ్రాహ్మణ వంశంలో కాదు, నువ్వు ఇతరత్ర నానా అన్ని తిన్నావు. కానీ మనము ఈ 6వ అధ్యాయంలో చదువుకునేటప్పుడే అథవా యోగినామేవా కులే భవతి ధీమహ అని చెప్తున్నాము. నువ్వు అపరిపక్వ దశలో పడిపోతే కూడా నువ్వు ఒక వైష్ణవులలో పుడతావు అనేది చెప్తూ ఉన్నప్పుడు, నువ్వు అసలు వైష్ణవీలలో పుట్టలేదు, నువ్వెక్కడో మత్స్యలేశీయుడివి, అంటే ఈ ఇతర వెస్ట్రన్ ఎక్కడో పుట్టావు, అన్ని నానా భక్షణ చేశావు, నీకు ఎట్లా అసలు అర్హత ఉంటది?
నీకు దీక్ష ఇచ్చే అంత అట్లీస్ట్ నువ్వు ఎక్కడో పుడితే నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు. అంటే నువ్వే సంఖ్యల్లో ఉన్నవాడివి, ఇతరుల యొక్క సంఖ్యలు ఎలా ఇప్పదీయగలవు? నువ్వు సంఖ్యల్లో ఉన్నావు, వేరే దేశంలో ఎక్కడో పుట్టావు, నీ కర్మభూమిలో నువ్వు పుట్టలేదు, నీకు అక్కడ శక్తి లేదు. ఇది వారు గమనించట్లా. ఎందుకంటే వారు మూర్ఖంగా ఉన్నారు, వారు కమర్షియల్ అయిపోయారు ఇస్కాన్ అంతా. ఇంకా వారు వాక్చాతుర్యంతో అన్ని మాట్లాడగలరు, చెయ్యగలరు. డబ్బు చాలా నుంచి మన వాళ్ళమే పిచ్చిగా ఇస్తున్నాం. ఏంటి, మనము హైందవ సనాతన ధర్మంలో ఇక్కడ పుట్టి ఈ నేల ఈ గడ్డ మీద పుట్టి మనం పిచ్చిగా ఎవరో పాలన చేస్తున్న వారికి మనం డబ్బులు ఇస్తున్నాము. అక్కడ భగవంతుడు ఎట్లా ఇష్టపడతారు? అటువంటి దగ్గర భగవంతుడు ఎలా నివాసం ఉంటారు? అలాంటి దగ్గర నువ్వు పూజ ప్రార్థన ఎంత మనసు పెట్టి చేసినా నీకు లింక్ తెగిపోతే ఎలా లింక్ అవుతావు నువ్వు భగవంతుడితో? అంటే ఇవి చాలా గోప్యమైన విషయాలు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సో వివేకంగా ఆలోచన చెయ్యాలి ప్రతి వారం. అది అమ్మా. మాతాజీ ఓకే మాతాజీ. మేము ఉండేది ఇక్కడ కందుకూరు, హైదరాబాద్ కందుకూరు. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ, పెడతాను. అది మీరు ఒకసారి ఆ గురు నిర్ణయ దీపిక పుస్తకం చదవండి అమ్మా. మీకు మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాము. నాట్ దట్ మీరు నా గురువు గారి దగ్గరే దీక్ష తీసుకోవాలి లేదు. మీకు అలాంటి గురువు ఎక్కడైనా లభ్యమైనా అక్కడ తీసుకోండి, ఐ డోంట్ మైండ్, నాకేం పర్లేదు. కానీ గురువుకి ఎవరికి అయ్యే అర్హత ఉంది, ఎవరి దగ్గర తీసుకుంటే మీకు పూర్తి న్యాయం జరిగిద్ది మీ యొక్క ఆత్మకి, ఇది దాంట్లో రాసి ఉంది. ఇప్పుడు నా ఒక్క గురువు గారు ఒక్కరే గురువు అని నేను చెప్పట్లా, ఇంకా ఈ కలియుగ ప్రథమ భాగంలోనే ఉన్నాం. చాలా మంది ఇలాంటి వారు అక్కడక్కడ ఉన్నారు కాబట్టే ఇంకా ఇలా ఉంది. కానీ డోంట్ ట్రస్ట్ ఇస్కాన్ అండ్ హరే కృష్ణ, అది మాత్రం నేను క్లియర్ కట్ గా చెప్తాను. మీ ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలి అని అంటే ఎందుకు అన్నాను అనేది ఇప్పుడు మాన్సా గారు చెప్పారు కదా, వారు హెల్ప్ చేస్తానంటున్నారు మీకు. సో మీరు మీ యొక్క అడ్రస్ పెడితే తను మీకు కొరియర్ అన్నా చేస్తారు, లేకపోతే వచ్చి అన్నా ఇస్తా అంటున్నారు. వెరీ గుడ్ థింగ్, వచ్చి ఇస్తానంటున్నారు. తన యొక్క బిజీ షెడ్యూల్ ఎట్లా చేస్తున్నారు. ఏంటి మాత్రమే హైదరాబాద్ లో అంటే అవైలబుల్ అదొక్కటి ఉండడం వల్ల వెళ్ళాల్సి వస్తుంది, అది అంతే రీజన్, అదొక్కటే. కృష్ణ టెంపుల్ అది. మనకి తాగటానికి ఏ నీరున్నాయని ఎప్పుడు విషయం దాగం కదా, అది చెప్పాలి అనుకుంటున్నా. అంటే భగవంతుడు అక్కడ ఉన్నారు విగ్రహ రూపంగా, అందుకని నేను వెళ్తున్నాను, వారితో సాంగత్యం జరుగుతుంది కాబట్టి వెళ్తున్నాను అని అంటున్నారు. కానీ ద్రవం తాగాలి, కానీ విషం కూడా ద్రవ రూపంలో ఉంది, తాగలేముగా, తాగితే మనకి హానిగా. సో అది అవసరం లేదు. ఇప్పుడు మేమున్నాము దూరంగా, ప్రతిరోజు భగవంతుడి దర్శనం చేయటానికి గుడికి వెళ్ళలేము. అట్లని నేను ఎవరు గో తీసుకోను, నేను ఎప్పుడు ఇస్కాన్కి వెళ్ళను, అవసరం లేదు. ఎందుకంటే అక్కడ భగవంతుడు ఎప్పుడు ఉంటారు? మీరు రోజు భక్తి ప్రవృత్తులతో మీ ఇంట్లో భగవంతుడు విగ్రహం పెట్టి రోజు నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే భగవంతుడు మీ ఇంట్లోనే ఉన్నారు, అక్కడ ఎక్కడో ఉన్నారు అని అనుకుంటున్నారు. సో అంటే పిచ్చి కనెక్షన్ అవ్వదు, అది పాయిజనస్ కనెక్షన్ అవుతుంది. అక్కడ ఇస్కాన్ అంతా ఈ నృత్యాలు చేస్తూ ఏదో భజనలు పాడుతూ ఆడంబరంగా అలంకరణ చేస్తూ పలానా చేస్తూ ఉంటే మనిషి సహజంగా అట్రాక్ట్ అయిపోతారు, ఇవన్నీ భౌతిక అయ్యాయి. కానీ మన గుళ్ళల్లో ఆడంబరాలు ఉండవు, నృత్యాలు ఉండవు, ఓ బీభత్స భజనలు ఉండవు, కానీ గోపికా ప్రేమనిస్తారు. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్యూర్ డివోషనల్ సర్వీస్, ఆ క్యాప్షన్ చదవండి. భాగవత్ ధర్మ సమాజ్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్యూర్ డివోషనల్ సర్వీస్. మనకి ది ఎండ్ ఏం కావాలి? ఆ యొక్క పరిపూర్ణమైన భక్తి కావాలి, ఆడంబరము పలానా కాదు అమ్మా. అందుకని మీరు ఒక పుస్తకం చదవండి, మీకు అర్థం అవుతుంది. హరే కృష్ణ మాతాజీ. లేకపోతే హరే కృష్ణ మీరు రాధే రాధే చెప్పండి. ఇస్కాన్ చెప్తారు హరే కృష్ణ, వాళ్ళంతటితో ఆగిపోయారు. రాధే రాధే చెప్పండి, భగవంతుడు స్వయంగా వస్తారు.
ఎందుకంటే రాధే రాధే మీరు మాతాజీ. బృందావన ధామం ఎప్పుడన్నా వెళ్ళి ఉంటే తెలుస్తది. బృందావన్ గలీ వెళ్ళలేదు గలీలలో మాతాజీ. రిక్షా వాళ్ళతో సహా ప్రతి వారు రాధే రాధే అని అరుస్తారు గాని ఎవరు హరే కృష్ణ చెప్పరు అక్కడ. ఈ మన యొక్క సంస్థ బృందావన భగవానుడిని మనకి చెంత చేరుస్తానికి చేసే ప్రయత్నం. వేరే ద్వారకాధీశునో లేకపోతే మధురనో లేకపోతే ఫలానా వేరే కృష్ణుడిని చెంతకి చేర్చే ప్రయత్నం కాదు. ఎందుకంటే వాళ్ళు రాజులు ఫలానా వాళ్ళని మనం ఎప్పుడు ప్రసన్నం చేసుకోలేం. కానీ బృందావన కృష్ణుడు మనతో పాటుగా ఉన్నట్లు ఆ గోపికల ప్రేమని వాళ్ళు ఎంత నిర్మలంగా ఎంత మలినం లేకుండా ప్రేమ చేశారు భగవంతుడిని. అటువంటి ప్రేమనిస్తున్నారు. గోపికా భక్తి శ్రేష్టమైంది అన్నిటికంటే కూడా. కాబట్టి ఆ భక్తిని ఇస్తున్నాం. కాబట్టి ఆ భక్తిలో ఉపయోగించే మాటలు పదాలు ఇవే వాడతాం మనం. రాధే రాధే అంటే భగవంతుడు పరుగు పరుగున వస్తారు అంట. కృష్ణ చెప్పడం కూడా అంత లేదు. అంటే